మా ఆయిషాతోటి కలిసి గుంటూరు వెళ్తున్నాను. ఎక్కడికెళ్ళినా ఈ నిద్ర మాత్రం తప్పదు. చేరబోతున్నాం అనే అనౌన్స్‌మెంట్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మాయి అత్తగారింటికి వచ్చేసాము. చెప్పు. లడ్డు కావాలా నాయనా? ఇవన్నీ స్పెషల్స్. మా కరీం బుర్రని ఎక్కువ తింటావు కదా, నా బుర్ర తింటారు వీళ్ళందరూ కలిసి. ఈవినింగ్ వరకు ఏం చేస్తామని ఇలా చెన్నై ఊరి మీద పడ్డాం అందరముని. మగ పెళ్లి వాళ్ళమో ఆడపెళ్లి వాళ్ళమో పెళ్లివరమండి నీ ఇంటికొచ్చినామండి. ఆయేషా ఫోటోగ్రాఫర్‌గా మారి తనకి మంచి మంచి స్టిల్స్‌ని తీసిస్తుంది. తనేనండి నా సొంత తమ్ముడు, రెండవ తమ్ముడు. అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. మా మరదలు అస్మా అందరికీ బట్టలు పెట్టి సత్కరించింది. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఆయిషాతోటి కలిసి గుంటూరు వెళ్తున్నాను. మా అమ్మాయి అత్తగారింటికి వెళ్తున్నాము ఇద్దరం కలిసి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 6:15 అవుతుంది. చాలా రోజుల తర్వాత నేను ట్రైన్ ప్రయాణం చేస్తున్నాను. అది కూడా ఆయిషాతో కలిసి. ట్రైన్ ఎక్కగానే మాకు చక్కగా రోజ్ ఇచ్చేసి స్వాగతం చెప్పారు. తర్వాత వెట్ టిష్యూ ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చారు. మేము ఎర్లీ మార్నింగ్ 4:00కి లేచి నమాజులు చదివేసుకొని రెడీ అయిపోయి రైల్వే స్టేషన్‌కి వచ్చేసి బయలుదేరాము. ఈ ట్రైన్‌లో వాటర్ బాటిల్‌తో పాటు గ్లాస్ కూడా డిస్పోజబుల్ గ్లాస్ కూడా ఇచ్చారు. మా అమ్మాయి అత్తగారింటికి వెళ్లి మా అమ్మాయిని చూస్తున్న ఆనందం నాలో ఎక్కువగా ఉంది. ఈ ట్రైన్ జర్నీలో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకి స్కూల్ ఉన్నందున వాళ్ళు రాలేకపోయారు. ఓన్లీ నేను, ఆయిషాని చక్కగా బయలుదేరిపోయాం. ఇంతకి మేము గుంటూరు ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? గుంటూరు వెళ్లి అక్కడి నుండి ఈ రోజు నైటే మేము చెన్నై బయలుదేరుతున్నాం. అంటే ఈ రోజు ఒక్క రోజే మేము 2 ప్రయాణాలు చేస్తున్నాము. ఒకటి ఇప్పుడు ట్రైను, నైట్ బస్సు. మా ఆయేష చక్కగా నా వ్లాగ్ వీడియో అంతా తీసేస్తుంది. నా చిన్నప్పుడైతే టీటీ గారు ప్యాడ్, పేపర్స్ పెట్టుకొని దాని మీద పెన్ తోటి అందరి సీట్ నంబర్‌లు రాసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు చూడండి మంచిగా ట్యాబ్ వచ్చేసింది. స్మార్ట్‌గా ఉంది గదా! ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్రెష్‌గా ఉంది. మంచిగా ఉంది. ఇలా ఎర్లీ మార్నింగ్ ట్రైన్‌లో జర్నీ చేస్తుంటే చాలా బావుంటుంది గదా! నాలాగా ఎవరెవరికి ఇష్టం ఇలా? ట్రైన్‌లో నుండి ఇలా ఉదయించే సూర్యుడిని చూస్తుంటే ఎంత బావుందో కదా! ట్రైన్‌లో అయితే నేను, ఆయేష బోలెడన్ని కబుర్లు చెప్పేసుకున్నాం. తర్వాత ఈ ట్రైన్‌లో కాఫీ, టీ కూడా అవైలబుల్‌గా ఉందని చెప్పేసరికి మా ఆయేష టీ లవర్ కాబట్టి టీ తీసుకుంది. నా కోసం గ్రీన్ టీ తీసుకుంది. రోజ్, వెట్ టిష్యూ, ఇంగ్లీష్ అండ్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. కానీ టీ గాని, కాఫీ గాని, గ్రీన్ టీ గాని 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. టీ కోసం వాళ్ళు ఇలా ఇన్‌స్టంట్ టీ ప్యాకెట్‌ని ఇస్తారు. ఇందులో షుగర్, టీ పౌడర్ అన్నీ కలిసి ఉంటాయి. ఇది వాళ్ళు వేడి నీళ్లు గ్లాసులో వేసిస్తారు. మనం ఈ ప్యాకెట్ ఓపెన్ చేసుకొని చక్కగా ఈ పౌడర్ అంతా ఆ గ్లాసులో కలిపేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందని ఆయిషా చెప్పింది. చాలా బావుందంట ఇక్కడ టీ. ఎక్కడికెళ్ళినా ఈ నిద్ర మాత్రం తప్పదు. ఫ్లైట్‌లో వెళ్ళినా, ట్రైన్‌లో వెళ్ళినా, బస్‌లో వెళ్ళినా ఫస్ట్ నిద్రపోవాల్సిందే. ఇలా నిద్ర రావాలన్నా ఎంత అదృష్టం ఉండాలి. నేను పడుకుంటుంటే వీడియో తీసి ఇంతగా చెప్పింది గదా! మరి ఆయేషా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా? మంచిగా టీ తాగేసి నిద్రలోకి వెళ్ళిపోయిన మా ఆయేషా. ఇలా ట్రైన్ జర్నీలో నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఒకసారి గుర్తుకొచ్చేసి తలుచుకుంటూ కూర్చున్నాను. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుంటూరు వచ్చేస్తుంది ఇంకొక 5 నిమిషాల్లో అనే అనౌన్స్‌మెంట్ రాగానే గుంటూరుకి మనమే 5 నిమిషాల్లో చేరబోతున్నాం అనే అనౌన్స్‌మెంట్ రాగానే చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మాయి అత్తగారింటికి వచ్చేసాము. ఈ రోజు లంచ్ స్పెషల్స్. वाह भाभी क्या बिरयानी आयशा को बिरयानी बिरयानी
ఇది ఫిష్, నా తలకాయ, నాకు ఇష్టమైన తలకాయ. అది డ్రమ్ స్టిక్స్, ఇంకా ప్రాన్స్, అది చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, పప్పు, రోటి పచ్చడి, అప్పడాలు, కబాబ్. ఇది కూడా పప్పు. పప్పు ఖట్ట. ఆయిష ఇదేంటో చెప్పవా? ఆయిష ఇదేంటో చెప్పవా? ఇదన్నం. ఇది ముక్క. ఇది రాగి సేమియా. ఎవరు చేశారో మనం. జహా నా ఫ్రెండ్, మా అమ్మాయి తోటి కోడలు, నాకు ఇష్టమైన రాగి సేమియా. ఎప్పుడు చూసుండరు, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసి ఇది చేయడంలో స్పెషలిస్ట్. అవును. నేర్పించేశారు కదా. యా, నేను చేసుకుంటా యుఎస్ లో. మా ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినా అది ఈజీ. కానీ నాకు చేసి పెట్టలేదు. చేద్దాం. తను చేతితో చేసి పెట్టలేదు. చెప్పు. లడ్డు తిన్నావా నాయనా? లడ్డు కావాలా నాయనా? ఇవన్నీ స్పెషల్స్ నా కోసం ప్రేమతో చేసిన మా భాబీ, మా ఫాతిమా అత్తగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలు. నేను అన్నం తక్కువ, కర్రీస్ ఎక్కువ తింటాను అన్నమాట. ఆశ, నువ్వు ఎక్కువ ఏం తింటావు? మా కరీం బుర్రని ఎక్కువ తింటావు కదా. నా బుర్ర తింటారు వీళ్ళందరూ కలిసి. ఏ ఫాతిమా? యా, అందరూ నా బుర్ర తింటారు. నేను చెప్పాను. మీరు చెప్పారా? తినకూడదు. ఈమె కూడా నా బుర్ర తింటారు. ఎక్కువ తింటారు నా బుర్ర. మీరే ఎక్కువ తింటారు. సరిపోయారు ఇద్దరును. నాకు ఇష్టమైన చేప తలకాయ, ఈ పొట్ట ముక్కలు, చేప సైడ్ పీసెస్, ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా నేను తింటానని మా భాబీ చేశారు. ఏంటవి? ఆయిషా, ఇవి సజ్జ బూరెలు. సజ్జ బూర్లా? అంటే బాజరాతో చేసి, బాజరా బెల్లంతో చేసిన బూరెలు. సూపర్. ఇది కూడా హెల్దీ స్వీటే. ఏమో, నేను ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను కూడా. నేను కూడా ఫస్ట్ ఇప్పుడు తిన్నాను. ఓ, ఎలా ఉంది టేస్ట్? మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగుంది. చాలా బాగుంది. మేము ఫాతిమా వాళ్ళ మావయ్య గారి ఇంట్లో ఉన్నాం, అత్తయ్య మావయ్య గారి ఇంట్లో ఉన్నాం. వేడి బూరెలు, చపాతి, పన్నీర్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఇప్పుడు మేము అందరం కలిసి స్కూల్ బస్ ఎక్కబోతున్నాం. హాయ్, నేను థర్డ్ క్లాస్. వచ్చిందండి వయ్యారి. అదే అనుకుంటున్నారు అక్కడ. ఓకే. అదే చెప్పుకుంటున్నారు అక్కడ ఫాతిమా స్కూల్ స్టూడెంట్. ఒకటో క్లాస్. ఇది నమ్మేస్తారు. ఇక్కడ జహా గురించి చెప్పాలి. మా అమ్మాయికి సంబంధం తెచ్చిన ముఖ్య కారకురాలు, ముఖ్యమైన వ్యక్తి మా జహా వల్ల మాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది. మా ఫాతిమా, మా షయాజ్కి దొరికింది. మా షయాజ్ అల్లుడుగా మా చేతికి చిక్కినట్టు చేసిన జహాకి థ్యాంక్ యూ వెరీ మచ్ జహా. జహా గారు లేకపోతే ఈ పెళ్లి జరగదు. వెనకాల ఉండి ఆయిష చెప్తుంది. ఈ రోజు కెమెరామ్యాన్ నేనే. ఈరోజు మార్నింగ్ మేము క్షేమంగా చెన్నై చేరి హోటల్ రూమ్లో మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు మేము మాల్కి వచ్చాము. ఈవినింగ్ చెన్నైలో మ్యారేజ్ ఉంది. ఈవినింగ్ వరకు ఏం చేస్తామని ఇలా చెన్నై ఊరి మీద పడ్డాం అందరముని. ఈ స్వీట్‌ని పీసు మిఠాయి అంటారు గదా! ఎవరెవరికి గుర్తుంది? నా చిన్నప్పుడైతే నేను చాలా ఇష్టంగా తినేదాన్ని. చిన్నప్పుడేంటి ఇది ఎక్కడ కనిపించినా, ఎప్పుడు కనిపించినా సరే తీసుకొని తింటూ ఉంటాను. దీని టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడైతే బండి మీద తీసుకొచ్చేవారిది. అది ఒక గంటని మోగించుకుంటూ వచ్చేవారు. ఆ గంట సౌండ్ వినగానే మేము ఇళ్ళలో నుండి బయటికి పరిగెట్టుకుంటూ వచ్చి రూపాయి, అర్ధ రూపాయి పెట్టి ఇది కొనుక్కొని తినేవాళ్ళం. సో మా మమ్మీ ఇలా రెడీ అవుతున్నారనమాట. పూలు అవన్నీ పెట్టుకుని. చూపిస్తా.
వావ్ బ్యూటిఫుల్. సో ఆల్ సెట్ రెడీ. అందమా అందుమా అందనంటే అందమా. ఆయిషా ఒక 3 గంటల నుండి రెడీ అవుతుంది. కంప్లీట్ అయిందా? సేపు ఏం పట్టదు, ఒక హాఫ్ అన్ అవర్ చాలు. డిజైన్ చెప్పు ఆయిషా. ఇంకొక మాట. ముందు రెడీ అయ్యా. హాఫ్ అన్ అవర్ లో రెడీ అయ్యాను నేను. నేను మీకన్నా ముందు రెడీ అయ్యా. ఇది మొత్తం నిజమే. వేసుకొని. నేనైతే ఒక 4 గంటల నుంచి రెడీ అవుతున్నాను. అంతేనా? అంత అబద్ధం. నేను ఒక 10 నిమిషాలే అవుతుంది రెడీ అయ్యి మొదలెట్టి. మల్లెపూలు పెళ్ళికి వెళ్తున్నామంటే పువ్వులు పెట్టుకోవాలి ఆయేషా. సో ఇది మా వారు. ఆయన కూడా రెడీ అయిపోయారు బాగా. ఆయన ఎప్పుడు సింపుల్ వేసుకుంటారు. ఇప్పుడు అక్కడ మొత్తం బయట మా అత్తమ్మ మా కజిన్స్ అందరు ఉన్నారు. చూడండి మా అత్తమ్మ అసలు ఎలా వెలిగిపోతున్నారో. మా మావయ్య చూడండి అసలు పెళ్లి కొడుకులాగా ఉన్నారు. పెళ్లి వాళ్ళం రెడీ అయిపోయాము. మగ పెళ్లి వాళ్ళమో ఆడపెళ్లి వాళ్ళమో? పెళ్లి వరమండి నీ ఇంటికొచ్చినామండి. ఆడపెళ్లి వాళ్ళం. ఆడపెళ్లి వాళ్ళం. చెన్నైలో పెళ్లి. ఈ రోజు చెన్నైలో పెళ్లి ఫస్ట్ నేను చూడబోతున్నాను. నాతో పాటు మీ అందరు కూడా చూపించబోతున్నాను. చూసేద్దాం పెళ్లి. చెన్నైలో పెళ్లి అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. పదండి. ఇప్పుడు పెళ్ళికి వచ్చేసాము. నేను చెన్నైలో పెళ్లి చూడటం ఇదే మొదటిసారి. అంటే చెన్నైలో పెళ్ళికి రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ పెళ్లి మా అమ్మాయి అత్తగారింటి తరపు వాళ్ళ పెళ్లి ఇది. నాకు పెళ్ళిళ్ళకి రావడం అంటే చాలా ఇష్టం. పెళ్లిని చూడాలంటే ఇష్టం. ఎందుకో తెలియని ఆనందం కలుగుతుంది. ఏ పెళ్లికైనా వెళ్ళినప్పుడు నా పెళ్లిలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకొని మురిసిపోతూ ఉంటాను. والسلام اللهم علم بينهما كما ألف بين سيدنا وزليخا على نبينا عليه الصلاة والسلام اللهم علم بينهما كما పెళ్లి కూతురికి అత్తగారు నల్ల పూసలు కడతారు. అలా కట్టే ముందు ఏం చేస్తారంటే, ఆ నల్ల పూసల్ని 5గురు ముత్తైదుల తలకి ఆనుస్తారన్నమాట. ఆనించి తర్వాత పెళ్లి కూతురు మెడలో అత్తగారే స్వయంగా నల్ల పూసల్ని వేస్తారు. అప్పుడైతే మా అత్తగారు వేశారు నా మెడలో. నిజంగా మా అత్తగారు ఏ ముహూర్తంలో మంచి మనసుతోటి నన్ను ఆశీర్వదించి నా మెడలో నల్ల పూసలు వేశారో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ చల్లని ఆశీస్సులతోటి నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇక్కడ ప్లేట్‌లో చూడండి పట్టిక బెల్లం, తర్వాత షెల్ తీయని బాదం, తర్వాత ఇందులో బిస్కెట్స్, చాక్లెట్స్ కూడా కలిపేసి ఇవన్నీ కూడా పెళ్లి కూతురు తల మీద నుండి ఏస్తారనమాట. వేయగానే అందరం కూడా ఎవరికి దొరుకుతాయో అని చాలా ఆతృతతో ఏరుకుంటాము. కానీ ఇక్కడ చెన్నైలో అయితే అందరికి చేతులకి ఇస్తున్నారు. నా అప్పుడు మా ఫాతిమా అప్పుడైతే ఇలా తల మీద నుండి వేసేశారు పెళ్లి కూతురికి. వీటిని పెళ్లి కాని ఆడపిల్లలైతే ఏరుకుంటారు తొందరగా. ఎందుకంటే వాళ్ళు ఇవి తింటే తొందరగా మ్యారేజ్ అవుతుందన్నమాట వాళ్ళకి. పెళ్లి అయిన వాళ్ళ చేతికి వచ్చిన వీటిని పెళ్లి కాని ఆడపిల్లలకి ఇస్తూ ఉంటాము. వాళ్ళకి తొందరగా పెళ్లి జరగాలని. నేను చిన్నప్పుడైతేనండి ప్రతి పెళ్లిలో వెళ్ళి ఇలా ఏరుకొని పెళ్లి కూతురు మీద నుండి పడిన వీటిని ఏరుకొని తినేసేదాన్ని తొందరగా పెళ్లి జరగాలని. నాకు చిన్నప్పటి నుండి పెళ్లి అంటే చాలా ఇష్టం. తర్వాత నేను చాలా పెళ్లిలలో నా పెళ్ళైన తర్వాత చాలా పెళ్లిలలో ఇలా ఏరి తీసుకొచ్చి మా ఫాతిమాకు కూడా తినిపించాను నేను. అటు సైడ్ పెళ్ళికొడుకు ఉంటారు. ఆ పెళ్ళికొడుకు మీద నుండి కూడా వేస్తారు. అక్కడ కూడా పెళ్లి కాని అబ్బాయిలు ఏరుకొని తింటారు. పెళ్ళైన వాళ్ళు తీసుకుంటే పెళ్లి కాని వాళ్ళకి ఇస్తారు అన్నమాట.
ఇక్కడ హెర్బల్ కలర్‌ఫుల్‌గా టీస్ పెట్టేశారు. ఈవినింగ్ 5:00కి పెళ్లి జరిగింది. ఇప్పుడు 1 అవర్ తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అవుతుందనమాట. ఇప్పుడు టీస్, స్నాక్స్ ఎంజాయ్ చేసేసాము. 1 అవర్ తర్వాత రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. రూమ్స్‌కి వెళ్ళి మళ్ళీ డ్రెసెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాము. కానీ ఎందుకులే మళ్ళీ అసలే నిన్నటి నుండి ప్రయాణం చేసున్నాం కాబట్టి ఈ డ్రెస్ తోటి అడ్జస్ట్ చేసేసుకుందామని అలా ఉండిపోయాము. మా ఫాతిమా చక్కగా ఫోటోషూట్ చేయించుకుంటుంది. మా ఆయేషా ఫోటోగ్రాఫర్‌గా మారి తనకి మంచి మంచి స్టిల్స్‌ని తీసిస్తుంది. థ్యాంక్ యూ ఆయేషా. రిసెప్షన్‌కి 1 అవర్ టైం ఉంది కాబట్టి అందరం ఇలాగ సరదాగా కబుర్లు చెప్పుకున్నాము. రిసెప్షన్‌ని మాలో వలీమా అంటాము. మా అల్లుడు గారు, మా ఫాతిమా ఇద్దరు కలిసి రీల్స్ చేస్తున్నారు. నేను చక్కగా వీడియో తీస్తున్నాను. ఈ రీల్‌ని చూడాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మీరు ఫాలో అవ్వాల్సిందే. జుబేదాస్ పేజ్ నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అందులో ఈ రీల్‌ని పోస్ట్ చేస్తాను. చెన్నైలో నా రెండో తమ్ముడు ఉంటారనమాట. నా రెండో తమ్ముడి భార్య, వాళ్ళ అమ్మాయి. నా మరదలి పేరు అస్మా. వాళ్ళ అమ్మాయి పేరు ఆయిషా ఫాతిమా. తనేనండి నా సొంత తమ్ముడు. రెండవ తమ్ముడు. ఫస్ట్ తమ్ముడు మా కరీము. తను రెండవ తమ్ముడు. తన పేరు ఫసీ అహ్మద్. మేమందరం చిన్నప్పటి నుండి చందు అని పిలవటం అలవాటు. మా మరదలు, వాళ్ళకిద్దరు పిల్లలు. బాబు, పాప. ఇద్దరు తోటికోడళ్ళు మంచిగా విషెస్ అందజేసుకుంటున్నారు. మా ఫాతిమా చేతిలో ఉన్న స్వీట్‌ని చూసారా? ఇది మా పెళ్ళిళ్ళలో స్పెషల్‌గా చేస్తారు. దీన్ని మలీదా అంటారు. నేను మా అమ్మాయి పెళ్ళికి అప్పుడు కూడా చేశాను. అప్పుడు వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. మీరు అందులో చూడొచ్చు. ఇప్పుడు రిసెప్షన్ అదే వలీమా స్టార్ట్ అయిపోయింది. నా రిసెప్షన్ అయితే అంటే నా వలీమా అయితే అప్పుడు రాజమండ్రిలో జరిగింది. పెళ్లి అయితే మండపేట మా అమ్మగారింట్లో జరిగింది. నా పెళ్లి జనవరి 23, 1994లో అయింది. ఆ రిసెప్షన్ అయితే జనవరి 24, 1994లో అయింది. నా పెళ్లి సండేకి జరిగింది. రిసెప్షన్ మండేకి జరిగింది. వావ్! ఈ పెళ్లిలో చక్కగా అరటి ఆకుల్లో భోజనం పెట్టారు. పెళ్లి భోజనం. నేనైతే చికెన్, మటన్ తినను కాబట్టి రోటీ అండ్ వెజ్ కర్రీ తోటి తిన్నాను. ఇంకా స్వీట్స్‌ని కూడా ఎంజాయ్ చేశానిక్కడ. మా ఆయిషాకిలాగా చక్కగా బంతి భోజనం అంటే చాలా ఇష్టం. చెన్నై అనగానే మనకి బీచ్ గుర్తుకొచ్చేస్తుంది గదా! హోటల్ రూమ్ నుండి మా తమ్ముడు ఫసీ అహ్మద్, నా రెండో తమ్ముడు, తను వాళ్ళ ఇంటికి వచ్చేయమనటంతోటి మేము తన ఇంటికి వెళ్తూ దారిలో బీచ్ దగ్గర ఆగాము. ఇప్పుడు టైం ఎంతవుతుందనుకుంటున్నారు? 12:00 అయిందండి. నైట్ 12 గంటలకి ఇలా బీచ్ దగ్గర నాకు కాస్త భయం అనిపించింది. బీచ్‌లో నుండి పీతలు బయటకొచ్చేసి ఆడుకుంటున్నాయి. బీచ్ దగ్గర ఎందుకు భయం కలుగుతుందంటే, డే టైమ్‌లో అయితే అంత భయం ఉండదు. ఎందుకంటే సౌండ్స్ అయి ఉంటాయి కాబట్టి, ఆ నీళ్ళ సౌండ్ అయితే అంతగా రాదు. అంటే అలల సౌండ్ మనకి అంతగా వినిపించదు. నైట్ టైమ్ సైలెంట్‌గా ఉంటుంది కాబట్టి, అలల సౌండ్ బాగా వినిపిస్తుందిక్కడ. సాగర కన్య, సాహస వీరుడు. ఇప్పుడు ఇద్దరం కలిసి సముద్రంలోకి వెళ్ళబోతున్నాం. అయ్యో అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. ఫాతిమా, సునామీ వస్తే పరిస్థితి ఏమిటి? ఏముంటది, ఈదుకుంటూ వెళ్ళాలి ఇంటికి. నా తల్లే ఈదుకుంటే వెళ్దామా? నాకు ఈత రాదు. నాకు రాదు. మరి ఎలా అలా అలా వెళ్ళిపోవాలి అంతే. भाभी क्या हो? फातिमा गुलाब जामुन कई को निकाल दे।
खाने दो आज का डाइट किया नो डेट मम्मी खाने देना नहीं है बिकॉज शुगर इज कैलोरीज यस वेट पुट ऑन होते नहीं खाना ना रख दो साइड में गुड गर्ल आसमा क्या भी है मटन कुफ्ता మా తమ్ముడి వైఫ్ అస్మా అన్నీ ఇంట్లోనే చేశారు వీళ్ళు అన్నీ మా బ్రదర్ కుకింగ్ వావ్ చందు నాకు ఇష్టమైన ఫిష్ వావ్ ఫిష్ ఫ్రై థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఇష్టమైన ఫిష్ ఫ్రై ఫాతిమాకి ఇష్టమైన డ్రమ్ స్టిక్స్ క్రాబ్స్ ఫ్రై బిగ్ ఫిష్ ఫ్రై ప్రాన్స్ బిర్యానీ అస్మా కమ్ హియర్ ప్రాన్స్ బిర్యానీ ఎవరు చేశారు థ్యాంక్ యూ సో మచ్ అస్మా వెల్కమ్ మటన్ బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చాలా సూపర్గా ఉంది తినేస్తున్నా పప్పు టమాటా థ్యాంక్ యూ చందు ఆయిషా ప్లీజ్ కమ్ హియర్ సూపర్ రైతా prawns fry आजा 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 आयशा फातिमा what's your name Aisha Mohammed Aisha Fatima hi bolo hi hi इधर नापा जैसे fish biryani chicken fry prawns इधर एल्ला नापा जैसे నమ్మ అవనగా హెల్ప్ అన్నట ఒక్క ముక్క నాకు అర్థమైతే చెప్పు చందు అది తమిళ్ మాట్లాడిందా తెలుగు ముక్కలు వచ్చు రొంబ ఎరిక్కే ఏంటి చాలా నల్ల ఇరిక్కే నల్ల ఇరిక్కే సూపర్ థ్యాంక్ యూ చందు మామ ఫర్ మేకింగ్ ఫుడ్ ఫర్ అస్ ప్రాన్స్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉందని నేను చెప్పడంతో ఆయిషా కూడా ప్రాన్స్ బిర్యానీ వేసుకుని ఎలా ఉంది ఆయిషా చాలా బాగుంది నీ తోటి కోడలు వండిన లేదు అసలు ప్రాన్స్ తినట్లేదు అలాంటి ఈ రోజు వేసుకున్నాను ఎక్సలెంట్ గా ఉంది చాలా చాలా బాగుంది నీ నీ తోటి కోడలికి ఎన్ని మార్క్స్ ఇస్తున్నావు 100 out of 100 వావ్ అస్మా I love you తీసుకో బాబీ మా మరిది ప్రాన్స్ వేసిన మటన్ చాలా బాగుంది మటన్ బిర్యానీ వేసుకోమంటున్నారు ఎందుకంటే ఆయన చేశారట మటన్ బిర్యానీ అది కూడా టేస్ట్ చేస్తుంది ఆయిషా మటన్ వేసుకోను కానీ బిర్యానీ వేసుకుంటారు మా మరదలు అస్మా అందరికీ బట్టలు పెట్టి సత్కరించింది.
ఇప్పుడు చెన్నైలోని ఒక హోటల్‌కి వచ్చేసాము. ఇక్కడ డిన్నర్ చేయడానికి. మధ్యాహ్నం మా చందు అంటే మా తమ్ముడి ఇంట్లో మంచిగా నాన్ వెజ్ తిన్నాం గాబట్టి, ఓన్లీ టిఫిన్స్ చేద్దామని ఇప్పుడు అందరం కూడా ఆర్డర్ చేసుకున్నాము. చెన్నై వస్తే నేను తప్పకుండా ఆపం, ఇంకా ఇడియాప్పం తప్పకుండా నేను టేస్ట్ చేయకుండా వెళ్ళను. నాకు చాలా చాలా ఇష్టం ఈ 2. ఇప్పుడిక్కడ ఆపం లేదు అనేసరికి నేను ఇడియాప్పం తీసుకున్నాను. ఇందులో చిక్కటి కొబ్బరి పాలు వేసుకొని తింటుంటే చాలా సూపర్బ్‌గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. 2, 3 ప్లేట్లు ఆర్డర్ చేసేసుకుంటాను నేను. చెన్నై వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇడియాప్పంలో వేడి వేడిగా ఉండాలి అది కూడా ఇడియాప్పం. వేడి వేడిగా ఉన్న ఇడియాప్పంలో ఇలా కొబ్బరి పాలు, చిక్కటి కొబ్బరి పాలు వేసుకొని తినండి. తప్పకుండా ట్రై చేయండి. నాకు ఆపం కూడా చాలా ఇష్టం. కానీ ఇక్కడ ఆపం లేదని చెప్పారు. ఆపం కూడా చాలా బావుంటుంది. వేడి వేడిగా అందులో కూడా నేను కొబ్బరి పాలు వేసుకొని తిని ఎంజాయ్ చేస్తాను. ఆ బౌల్‌లో ఏం లేదనుకుంటున్నారా? మొత్తం తినేసారు. ఇంకో బౌల్ వస్తుంది అక్కడ. నిజంగా నాకు చెన్నై వస్తే ఇడియాప్పం ఇంకా ఆపం అస్సలు మిస్ అవ్వను. వస్తుంది. కాస్త వెయిట్ చేస్తే ఇంకో బౌల్ వస్తది. గుంటూరు వెళ్ళబోతున్న బ్యాచ్. ఇది చెన్నై బ్యాచ్, ఇది హైదరాబాద్ బ్యాచ్, గుంటూరు బ్యాచ్. ఈ రోజు గుంటూరు, రేపు హైదరాబాద్. ఇక్కడ సెల్ఫీ తీసేసుకుంటున్నా మా తమ్ముడు. ఇప్పుడు గుంటూరు బయలుదేరి రేపు నైట్ మేము హైదరాబాద్. ఫాతిమా నన్ను మిస్ అవుతావా? యా, చాలా మిస్ అవుతాను. చాలా మంచి మెమరీస్ ఉండే చెన్నైలో మేమందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. నిన్న మ్యారేజ్ లో బాగా ఎంజాయ్ చేసాం. సో వీళ్ళందరితో మళ్ళీ తొందరగా కలవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఓకే guys, everybody say bye. Signing off to Chennai. Bye.